బంగారు తల్లులు లేచిరో లేవలేదు, పోయి లేపుదాం. బంగారు తల్లులు, బంగారు తల్లులు. ఏంటి నాన్నగారు లేవుని, టైం అవుతుంది. కొంచెం ఫ్యాన్ నాన్నగారు. కరెంట్ బిల్ వస్తుంది. అయ్యో నాన్నగారు, ఇది సమ్మర్. వద్దు అమ్మా చెప్పే. అబ్బా ఏంది పొద్దు పొద్దున్నది, ఉడకపోతుంది నాన్నగారు. వద్దు బంగారు తల్లులు. నడమే చేద్దాంపా. ఈయనైతే ఇంత తొందరలో ఎత్తాడు. బ్రష్ చేసేందుకు పోతారు, పేస్ట్ ఎంత పెడతారు, మొత్తం ఉడుతుంది. తట్టు పెట్టుకుంటారు. బ్రష్ చేద్దాం. పెట్టుకుంటారు. ఓ పిల్లలు, ఏంటి నాన్నగారు? అయ్యా నాన్నగారు, ఇదా ఇది మాకు ఏం సరిపోతుంది నాన్నగారు? తోమిది అమ్మా, ఇగో ఇలా అయిపోయింది. నాన్నగారు ఈ సమ్మర్లో ఈ పిసినారి నాన్నతో ఎలానో ఏమో కదా. అన్నిటికీ ఇంత పెడుతుండు. ఫ్యాన్ ఏమంటే ఫ్యాన్ వేస్తలేడు, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, అది ఇదని అన్నీ చెప్తాడు. నాడు పోదాం. ప్లీజ్ నాన్నగారు, కొన్ని మంచినీళ్ళు తెచ్చియండి నాన్నగారు. తెస్తున్నా బంగారు తల్లు. ఏంటి నాన్నగారు ఈ నీళ్ళు మాకు సరిపోతాయి? అవి సరిపోతాయి ఈరోజు సరిపట్టుకో. ఈ రోజుకా ఇది? ఇంకా రేపటికి ఇంకా తిని ఈ సమ్మర్ అంతా ఎట్లా నాన్నగారు ఈ నీళ్ళతో? తాగాలమ్మా. ఇక మీకు ఒక దండం నాన్నగారు. శంకరియల్లా కడతాడో కట్టడో, ఈ పిసినాశంకర్ ఉన్నాడో లేడో. పిసినాశంకర్ బయటికి రా, ఇక తీసుకో. పిల్లోడా మళ్ళీ మారం. ఈసారి కడతావా కట్టవా? కడతా. సరే, నమ్మకం లేదు, ఇలా కడతాడు కట్టడు. తీసుకుంటున్నా ఏం లేదు, పక్కింటలకు ఎక్కువ వస్తుంది. వాళ్ళంటే పైసలు ఉన్నాయి. మా నాన్నగారు ఎప్పుడు అంతే, 40 రూపాయలని 4,000 ఎత్తాడు. పైసలు ఉన్నా కట్టదు. కడతాం, మేము ఎందుకు కట్టాం? అది బిల్లు కట్టుది. 5 రూపాయలు కడతాడు అంతే. ఏంటి నాన్నగారు 5 రూపాయలు, అవి 40 రూపాయలు. 5 రూపాయలు కడతాడు అంతే. మీరు ఎప్పుడు తెచ్చి 5 రూపాయల? 5 రూపాయలు. సత్త వాళ్ళ బిల్లు కడితే నేను 5 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. నీ 5 రూపాయలు బుర్ర మీద కూడా నావు. సిగ్గులేనోడా, నువ్వు ఎప్పుడు వచ్చినా బిల్లు కట్టనే కట్టు. నేను 5 రూపాయలు ఏమైంది నాన్నగారు? ఆ శివాల మీద పడ్డాయి. నేను 5 రూపాయలు ఏడుకొచ్చుకున్నా. 40 రూపాయలకి ఎందుకు అట్లా చేస్తుంటు నాన్నగారు? ఇల్లు అంతా కాలిపోయినట్టు. చిన్న పిల్లవి, నీకు ఏంటి నాన్నగారు మీరు? ఏంది ఇవాళ 5 రూపాయలు కూడా కట్టారు. కట్టేసేయండి నాన్నగారు, 5 రూపాయలైనా. ఎక్కడున్నాయి అమ్మగారు? మరి ఎందుకు చెప్పారు? 5 రూపాయలు కూడా ఇచ్చేయండి నాన్నగారు. రేపు మా పై ఇస్తుంది. నువ్వు ఇచ్చే 5 రూపాయలకు మళ్ళీ రేపు రావాలా? వస్తారా? 5 రూపాయలు నీకు కావాలంటే రా. వీడు ఇచ్చే 5 రూపాయలు కూడా ఇంకానే వస్తలే. పీకు పీకు. ఎలా అయితే నాన్నగారు, పిల్లి తప్పించినా నడవండి ఇంటికి. ఇలా ఉండాలి. ఇలా ఏముంటుంది నాన్నగారు? ఎలా అయితే కొంచెం స్నానం అనేది చేస్తా, బాడీ అన్న కూల్ అవుతుంది. నో బాస్ స్టైల్. స్నానంకి నాన్న ఈరోజు వద్దు, నిన్ననే చేసినావు కదా అమ్మ స్నానం. నాన్న ఇది సమ్మర్ నాన్నగారు. అయితే నాన్నగారు ఎక్కడికి నాన్నగారు? నాన్నగారు
ఎండలో నిలబెట్టారు. నాన్నగారు అరే నాన్నగారు రండి. ప్లీజ్ నాన్నగారు, మ్యాంగో జ్యూస్ అన్న, ఆరెంజ్ జ్యూస్ అన్న ఇవ్వండి నాన్నగారు. బయట ఫ్రూట్ రేట్ ఒక్కొక్క ఫ్రూట్ రేట్ ఎంత ఉన్నది తెలుసా? 10 రూపాయలు ఉంది. 10 రూపాయలకే అట్లా ఎందుకు చేస్తున్నారు? మనకి నీళ్ళు ఎక్కువ అంటే ఇంకా ఫ్రూట్ జ్యూస్. ఇది సమ్మర్ నాన్నగారు. సమ్మర్ అయితే పండుకోండి బయట చెట్టు కింద. ఈ పిసిలాడటానికి మళ్ళీ ఒక దండ. ఆకలి ఆకులు చెప్తున్నా వచ్చి ప్లీజ్ నాన్న తొందర చేయండి. తెస్తున్నా ఈ పిసిలాటంతో ఎట్లా పప్పి రండి నాన్నగారు. ఎలా తెస్తున్నారు? ఏది నాన్నగారి కొంచెం అన్నా ఇంకొక ఎందుకు తెచ్చాను నాన్నగారు? వాసన చూపించింది. అమ్మ నాన్నగారు మళ్ళీ ఒక దండం. ఇవ్వండి. ఈ అన్నం కూడా మాకు తినండి. మీకు తినిపించాలా? ఏ వద్దు నాన్నగారు ప్లీజ్ తినండి. వద్దు తినకపోతే మీ ఇద్దరితో నేను ఓ ఏం కాదు మాట్లాడకపోతే పెట్టన్నారు. మాట్లాడదు కదా. హాయ్ గాయ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు హాని అఫీషియల్ ఛానల్. ఈ రోజు అయితే వీడియో ఏం లేదు గాయ్స్, పిసినారి వీడియో. చూడండి మా నాన్నగారు ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సంగతి ఏంటంటే మీరు పార్ట్స్ అడుగుతలేరా గాయస్, మేమే పార్ట్స్ చేయాలనుకుంటున్నాము. పిసినారి వీడియో పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది గాయస్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నా పిసినారితనం మీకు అంటిస్తా.